గుత్తిబండివారిపాలెం గ్రామంలోని దేవుని మాన్యం చెరువు పక్కన ఉన్న మురుగు కాలువ డొంకను ఆక్రమించి పూడ్చివేస్తున్నారు. లీజుదారునిపై చర్యలు తీసుకోవాలని మరియు కాలువ అక్రమంగా మురుగు కాలువలు డొంకలను పూడ్చివేస్తున్న లీజుదారునిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పూడ్చిన 400 మీటర్ల పొడవు గల కాలువను వెంటనే పునరుద్ధరించాలి. ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా శాశ్వతంగా ప్రతిపాదనను మురుగు కాలువను నిర్మించాలి. మా గ్రామాన్ని మరియు మా ఆరోగ్యాలను కాపాడవలసిందిగా అధికారులు చేతులెత్తి జోడిస్తున్నారు. గుత్తిబండివారిపాలెం గ్రామ ప్రజలు, మాదిగపల్లి సంఘ పెద్దలు మరియు గ్రామస్తులు కుమ్మరికొండ జీవరత్నం, జడ కుమార్, దేవరపాటి బాలస్వామి, గుండూరు పురుషోత్తం, శేషం అబ్రహం, లక్కిపోగు డేవిడ్, బెజవాడ యేసుబాబు గ్రామ ప్రజలు అది గుత్తిబండివారిపాలెం మాదిగపల్లి. మా మురుగు పోవటానికి ఇక్కడ సైడ్ కాలువ అనేది ఒకటి ఉందండి, మురుగు కాలువ. ఆ మురుగు కాలువ పూడ్చారు వాళ్ళు. చెరువు పూడితే మొత్తం కాలువ కూడా పూడ్చేశారు. మా కాలువ మాకు అట్టిపెట్టి చెరువు పూడ్చుకోండి, మా కాలువ కావాలి అని చెప్పాము ఒకసారి. సరే తర్వాత చేస్తామని అన్నారు. మళ్ళీ మొత్తం వరుసనే పూడ్చుకుంటూ వచ్చారు. మా సమస్య ఆ మురుగు కాలువ, మా పల్లెలో మురుగు బయటికి పోవటానికి మా కాలువ కావాలి. దాని గురించి మేము ఇక్కడ అంతా చేరి తాటలు ఆపిన కారణం అది. మేము చెబితే మామూలుగా చెబితే ఇంట్లో ఆపాల్సి వచ్చింది. అధికారులు మాకు న్యాయం చేయాలి, ఈ కాలువ తీయాలి మా మురుగు పోవటానికి. అది ఇది పూర్వం నాకు 70 సంవత్సరాలు వచ్చింది. 70 సంవత్సరాల క్రితం నుంచే ఉంది ఆ కాలువ. ఇవాళ వచ్చి కాలువ పూడ్చారు. అదేమనంటే ఈ చేనేసే రైతు ఎవరి చేలోకి వచ్చి మీరు మాట్లాడతారని అడిగాడు. ఇప్పుడు ఇది ఒకరి చేను కాదు, మాకు కావాల్సింది చేను చెట్టు కాదు, మాకు మురుగుపోయే కాలువ. అది మా సమస్య. చెరువు ఎవరిది అసలు? గవర్నమెంట్దా? గవర్నమెంట్ ఎండమింటు. చెరువుతో మాకు సంబంధం లేదు, మాకు మురుగుపోయే కాలువ కావాలి. ఈ మురుగు ఎటు పోవాలి అసలు? ఇటు పోవాలి. ఇటు పోయి అదిగో అక్కడ తాడి చెట్లు కాడ కలిసింది. అది పూడ్చారు. అది పూడ్చుకొని అది కూడా పూడ్చుకొని చేంజ్ చేసుకున్నారు. అది అధికారులకు తెలియజేశారా మీరు? ఎవరికండి? అధికారులు ఇప్పుడు అదే మనం పూడ్చే వాళ్ళకి చెప్పాం, అయ్యా మాకు ఇట్లా కావాలి, మా మురుగు పోవాలి అని చెప్పాం. ఎంఆర్ఓ గారికి కానీ ఎండిఓ గారికి కానీ ఇక్కడ నైట్ చెరువు పుడుతున్నారని పక్కంటి వాళ్ళందరూ కలిసి చెప్తే మేము వచ్చి నైట్ ఫోన్ చేసాం ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి. చెప్తే ఇబ్బంది ఏం లేదయ్యా, కాలం మేము తీపిస్తామని చెప్పారు. మరి మాట అయితే ఇచ్చారు కానీ దీన్ని ఆపలేకపోయారు. మరి గ్రామ ప్రజలందరూ నీళ్లు పోక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ కాలం మాకు తీపించి ఆ మురుగు దాని సమస్య పరిష్కారం చేయాలని చెప్పి అధికారులు మేము కోరుకుంటున్నాం. మీకు దాచిపెట్టేదేమీ లేదు, ఇదిగో కాలం పూడ్చే ఉంది. ఇది పంచాయతీ వాళ్ళనే కాలువ కట్టింది. చెప్పు వాళ్ళకి కాలువ కట్టింది. దీంట్లో ఉండదు అయితే ఇది ఆ కాలంలో నీళ్ళు ఇటు వస్తాయి సాయి. మొత్తం అయితే తెస్తారు వాళ్ళు, వాళ్ళ పడంగా చాలా గ్రామం అండి.
ఈ గ్రామంలో మురుగునీరు పోవటానికి ఇక్కడ ఈదా శివారెడ్డి అనే వ్యక్తి చెరువులోకి మట్టి తోలుతున్నాడు. ఆ చెరువుకి మాకు మధ్యలో కాలం ఉందండి. ఆ కాలం కూడా బూడిపెడుతున్నాడు. బూడి పెట్టడం వల్ల మాకు మురుగు పోవటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ కాలం వచ్చేసి దాదాపు 4 అడుగులు వెడల్పు ఉంది. ఈ కాలం ఇక్కడ నుంచి మళ్ళీ ఈ నీరు పోవటానికి 400 అడుగు దూరంలో ఉంది. 400 అడుగు అంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఏ బజార్ నుంచి నీకు ఎటు వెళ్ళాలి నీళ్ళు? ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ కాలం నుంచి ఇక్కడ నుంచి పోవాలండి. ఇక్కడ నుంచి దాదాపు 400 అడుగుల దూరం పోవాలి నీళ్ళు. ఆ మురుగంతా అక్కడ పోయి కలిసిద్ది. వచ్చిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మురుగు నీరు మొత్తం 400 అడుగు దూరంలో కాలం ఉంది. కాలం మొత్తం బూడిపెట్టారు. ఆ బూడిపెట్టడం వల్ల ఈ మురుగంతా వచ్చి ఇక్కడ ఆగిపోయింది. ఈ పక్క అయితే ఏం చేశాడంటే చెరువు ఉంటే ఆ చెరువుని బూడిపేసుకుందామని చూస్తున్నాడు. సరే బూడిపేసుకోమని మాకు సంబంధం లేదు. ఈ కాలం అంతమంటే 4 గజాల మురుగు కాలం ఉంది. ఆ మురుగు కాలం అట్టు పెట్టి తన చెరువును తను పూర్తి చేసుకోమను. మాకేం ఇబ్బంది లేదు. దీనికి సంబంధించి ఈ పక్క రైతు కూడా కృష్ణారెడ్డి గారు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన రోడ్డు పక్క పొలాలు ఉంటాయి. పొలాలు ఉంటే కృష్ణారెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించిన సమాధానం ఉండి అక్కడ నీళ్ళు కూడా దీంట్లోకి వస్తాయి. ఆ మురుగంతా ఇటు కలిసిద్ది. ఈ సైడ్ నా వెనక మా కృష్ణారెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించిన సమాధానం ఉన్నాయండి. వర్షాలు వస్తే ఎవరయ్యా? కృష్ణారెడ్డి గారి ఫ్యామిలీస్, కృష్ణారెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించిన సమాధులు ఉన్నాయి. ఈ సమాధుల్లో కూడా వర్షాలు వచ్చినప్పుడు మురుగు మొత్తం బాగా అడుగు లోతు నీళ్ళు ఉండేవి. ఇప్పుడే లోతు చూడండి, ఇదంతా లోతే. ఈ నీరు మొత్తం దీంతో కలవాలండి. దీంతో కలిపితే కనుక ఈ మురుగు 400 అడుగులు ఉన్న కాలంలోంచి పోయిద్ది. ఆ నీళ్లు అటు గాదేరు కాలంలోకి పోతాయి. హెడ్ ఆఫీస్ నుంచి పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో 4 కానిస్టేబుల్ ప్రేయర్ లేదండి, మాకు ఈ కాలం కోసమే మేము అందరమే పడుతున్నాము. తుక్కేస్తుంటే లంజలారా తుక్కేడేస్తారు మీరు, దొంగ లంజలారా అని మా వాళ్ళని అందరం తిట్టాడు. ఎవరు? ఏదో శివారెడ్డి గారు. మొన్న పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు, చిన్న పిల్లలు, ఎంతంత పిల్లలు ఆడుకుంటే నాకు కొడకలారా అని వాళ్ళు ఎమ్మట పడ్డాడు. మేము దెబ్బ కొడతాడేమో, కొడితే మేము పోయి అడుగుతాం. కొట్ల చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అంటే చెరువు కదా, కొద్దిగా ఏమన్నా అల్లరి పనులు చేశారా పిల్లలు? వాళ్ళు పిల్ల కర్ర ఏదో ఆడుకుంటున్నారు. పరిగెత్తాడు, ఎవడో నాకు కొడకలా నుంచోండి రాని నుంచున్నాం. దెబ్బేస్తాడేమో నుంచున్నాం, పిల్లలు పరిగెత్తారు. అది ఇప్పుడు డాక్టర్లు వచ్చి ఆపుతున్నారు. దేనికి మీ సమస్యలు ఏంటి అసలు? సమస్య ఉందండి, మాకు మురుగు బయటికి రావాలి, మాకు నీళ్లు. మరి చెరువులోకి మట్టి తోలకుండా ధర్నా చేశారు కదా, ఇప్పుడు డాక్టర్లు ఆపారు కదా, మరి చెరువులో తోలుకోమని అంటున్నారా వద్దంటున్నారా? మీరు బూడ్చుకోండి, మా సంబంధం లేదు. మా కాలువ తీసి చెరువు బూడ్చుకోండి, సంబంధం కావాలి. అది గట్టిగా చెరువులో మాకు ఆయన చెరువు పూడ్చుకుంటాడో చేంజ్ చేసుకుంటాడో మా సంబంధం లేదు. మాకు అంత ముందుండే కాలం మేము బట్టలు ఉతుక్కునే వాళ్ళం. అసలు ఇక్కడ కాలంలో మా పెళ్లి అయిన కొత్తలో ఇక్కడే ఉతుక్కునే వాళ్ళం బట్టలు.
అసలు వారికి నీళ్లు పారుదల నీళ్లు అందరం బట్టలు ఉతుక్కునే వాళ్ళం ఇక్కడ అంత కాలం ఉండేది. ఇది గట్టు సాగి ముందు ఇక్కడ కాలం ఉండదు. పంచాయతీ వాళ్ళు వచ్చి తుక్కు బొక్కేసేసి చెరువు సగం బూడిపేసారు. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వచ్చి బూడిపేసుకోమని ఆర్డర్ వచ్చిందని చెప్పి సగం బూడిపేస్తున్నారు. ఈ కాలం అనేది మొత్తం బూడిపేసారు. తుక్కు బొక్కు కూడా పంచాయతీ వాళ్ళు తీసుకొచ్చి ఏడా పడేస్తున్నారు. మాకంతా ఇబ్బంది అయిపోయింది. వానాకాలం వస్తే నీళ్ళు ఎడిపోతాయి తెలియట్లేదు. మా ఇళ్ళని మునిగిపోతాయి. మాకు అంతకని ప్రజలందరూ కలిసి ఒక సడకు చేరి ధర్నాలాగా చేస్తున్నాము. మాకు ఏ న్యాయం జరగట్లేదు. ఇక్కడ మొన్న ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసాం, ఎస్ఐ గారికి ఫోన్ చేసాం. సోమవారం వచ్చి అసలు తీస్తామన్నారు. తొడిగి తీలా మళ్ళీ ఇప్పుడు టాటర్లు ఆపేస్తే ఇప్పుడు వచ్చేసి మా తర్వాత బూడిచిన తర్వాత తీస్తామంటున్నారు. బూడిచిన తర్వాత మా జోలి ఎవరు రారు. ఎందుకంటే మేము లాభం కాబట్టి మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఓట్ల కోసం అయితే వస్తారు నాయకులందరూ. వెయ్యండి మీకు అవి చేస్తాం అంటారు కానీ ఒకళ్ళు చేయరు. మా పరిస్థితి అండి ఈరోజు చేలు మొత్తం బూడిపేసి పంటలు కూడా వేసుకుంటున్నారు. నీళ్ళు పోకుండా చేస్తారు మమ్మల్ని. మరి ఎవరికి 15 అడుగులు అన్నా 15 అడుగులు అన్నా